హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆత్మీయ భరోసా పథకం అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది. మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంటే వాళ్ళు ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. పాత కార్డుల్లో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొనడం జరిగింది. ఇక 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైందని చెప్పారు. మొత్తం 20,336 మంది అకౌంట్లో 6,000 చొప్పున జమ చేసినట్లు తెలియజేశారనమాట. అంటే మొదటి రోజు కొన్ని గ్రామాలను అయితే ఎంపిక చేసుకున్నారనమాట. ఆ ఎంపిక చేసుకున్న గ్రామాల్లో మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ చేశారు. అలాగే ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేసినట్లయితే మంత్రి తెలియజేయడం జరిగింది. సో మీ కనుక ఈ కొత్త రేషన్ కార్డులు కానీ ఈ రైతు అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అమౌంట్ కానీ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.